బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్కి వచ్చే ఇన్ఫెక్షను లేదా పెన్నిస్ పైన ఉన్న స్కిన్తో పాటు స్కిన్ కింద ఉన్న హెడ్కి గ్లాండ్స్కి వచ్చే ఇన్ఫెక్షను. దీన్నే ఓన్లీ స్కిన్కి వచ్చే ఇన్ఫెక్షన్ అయితే బెలనైటిస్ అంటారు. స్కిన్తో పాటు స్కిన్ కింద ఉన్న హెడ్కి కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనోపోస్టైటిస్ అంటారు. అసలు ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణం ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ముందుగా బెలనైటిస్ అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనైటిస్ అంటారు. పెన్నిస్ పైన ఉన్న స్కిన్కి ఇన్ఫెక్షన్తో పాటు కింద హెడ్కి కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనోపోస్టైటిస్ అంటారు. ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కామన్గా ఈ 3 రీజన్సే ఉంటాయి. ఎవరైతే సెక్షువల్గా ఎక్కువ మందితో ప్రొటెక్షన్ లేకుండా కలుస్తారో, లేకపోతే షుగర్ ప్రాబ్లం ఉండి ఆ షుగర్ కంట్రోల్లో ఉండదు, లేకపోతే స్కిన్ కనుక టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళట్లేదు. కామన్గా ఈ 3 రీజన్సే ఉంటాయి పెన్నిస్ పైన ఇన్ఫెక్షన్ రావడానికి. ఈ ఇన్ఫెక్షన్స్ ఎయిదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా రావచ్చు. సో ఎప్పుడైనా సరే ఈ పెన్నిస్ పైన ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఉన్నప్పుడు అటువంటి వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏమిటి అని అంటే, ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వల్ల చాలామందిలో ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళదు కాబట్టి దానివల్ల ఈ సెక్స్ చేసేటప్పుడు టైట్గా ఉన్న స్కిన్ వల్ల ఎరెక్షన్స్ తగ్గిపోతాయి. అండ్ ఇన్ఫెక్షన్స్ వల్ల సెమెన్ చాలా తొందరగా అవుట్ అయిపోయి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం ప్రాబ్లం వచ్చింది. అండ్ దాంతోపాటు ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలామందిలో ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిపోయి అండ్ స్పర్మ్లో కదలికలు తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది అనమాట. అండ్ ఇంకొంతమందిలో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కొన్నిసార్లు మగవాళ్ళ నుంచి వాళ్ళ వైఫ్కి ట్రాన్స్మిట్ అయ్యి, ఎప్పుడైతే స్కిన్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉండి దాన్ని క్లియర్ చేసుకోకుండా ఆ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కనుక మీ వైఫ్తో సెక్షువల్గా కలుస్తున్నారు, ఆడవాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ వచ్చేసి వాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఈ స్కిన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ దానికి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉంటే కనుక దానికి ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని అంటే సర్కంషేషన్, అంటే సుంతి ఆపరేషన్ చేయించుకోవటం అనమాట. దాంట్లో కూడా బెస్ట్ ఏంటి అంటే లేజర్ సర్కంషేషన్ చాలా బెస్ట్. ఆ ప్రాబ్లం అనేది 100% క్లియర్ అయిపోయింది. వన్స్ ఆ స్కిన్ ప్రాబ్లం కనుక క్లియర్ అయిపోతే మీకు ఫ్యూచర్లో ఎటువంటి సెక్షువల్ సమస్యలు రావు, సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావు, అండ్ మీ వైఫ్ కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు, అండ్ స్పర్మ్ కౌంట్ పెరిగి పిల్లల పుట్టని కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరిలో అయితే ఈ పెన్నిస్ పైన ఉన్న స్కిన్కి ఇన్ఫెక్షన్స్ ఉండి ఇబ్బంది పడుతున్నారు, ఒకసారి కుదిరితే వైజాగ్లో మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. నేను ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్లో కన్సల్టేషన్కి అందుబాటులో ఉంటాను. సో హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వైజాగ్లో హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లం ఉన్నా, సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా 100% నేను దాని సొల్యూషన్ చెప్తాను. థ్యాంక్ యూ.